బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దామరచర్ల మండలంలో సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నేతలు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. గో బ్యాక్ కేసీఆర్ అవకాశాలను వెంటనే కల్పించాలి. యాదాద్రి పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలను వెంటనే కల్పించాలి. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్లను వెంటనే ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్లను వెంటనే గో బ్యాక్ కేసీఆర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బాధితులకు నష్టపరిహారం వెంటనే బాధితులకు నష్టపరిహారం వెంటనే స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలను వెంటనే స్థానిక ఉద్యోగులకు ఉపాధి అవకాశం వెంటనే గో బ్యాక్ కేసీఆర్ అవకాశాలను వెంటనే యాదాద్రి పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలను వెంటనే పరిహారం వెంటనే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దామరచర్ల మండలంలో సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ నేతలు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అయితే ముందస్తుగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? వెన్నెల ఈ రోజు మరికొద్ది సేపట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి అక్కడి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినారు. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికే 60% పైగా పనులు పూర్తయ్యాయి. మిగతా భూసేకరణ ఆలస్యం నేపథ్యంలో ఇంకా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయితే దీనిపైన సమీక్షించేందుకు గాను ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో హెలికాప్టర్ ద్వారా బేదంపేట నుంచి ఆయన యాదాద్రి పవర్ ప్లాంట్ కి చేరుకున్నారు. అయితే ఈ యొక్క యాదాద్రి పవర్ ప్లాంట్ భూసేకరణలో భాగంగా భూసి నిర్వాసితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని, భూములు కోల్పోయిన వారికి తిరిగి వేరే చోట భూమి ఇస్తానని, అదేవిధంగా కాంపెన్సేషన్ కట్టిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని చెప్పడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజామున కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అక్కడ కూడా వారు పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లలో వారందరినీ కూడా ఉంచడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా భూ నిర్వాసితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోగా ఈ రోజు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పర్యటనను అడ్డుకొని నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తున్నారు. ఇప్పటికైనా భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క యాదాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. ఇప్పటికే కొంతమంది భూ నిర్వాసితులతో పాటు అటవీ సంరక్షణ వారు కూడా ఈ యొక్క ఏదైతే భూసేకరణ చేపట్టారో అది నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని చెప్పడంతో కొద్ది రోజుల క్రితం కోర్టు కూడా స్టే విధించింది. పూర్తిగా దర్యాప్తు చేయించి ఈ యొక్క భూములపైన రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే 60% పైగా పనులు పూర్తి కావడము, దీని ద్వారా 1600 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతుండటంతో గతంలో ఏదైతే ముఖ్యమంత్రి ప్రారంభించారో ఈ రోజు కూడా ఆ పనుల పర్యవేక్షణ పైన ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులతో పాటు హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ప్రత్యేక అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై తిరిగి 4 గంటలకు హైదరాబాద్ కు వెళ్లనున్నారు. వెనెల రైట్ కిరణ్, థ్యాంక్ యూ. వెంటనే గో బ్యాక్ కేసీఆర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బాధితులకు నష్టపరిహారం వెంటనే బాధితులకు నష్టపరిహారం వెంటనే స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలను వెంటనే స్థానిక ఉద్యోగులకు ఉపాధి అవకాశం వెంటనే గో బ్యాక్.